కు స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. మురళీనగర్ సాగర్ నివాసంలో వైభవంగా 31వ లక్ష్మీనారాయణుల కళ్యాణోత్సవం. ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు చేసిన పండితులు. జనం అభిమానం చూస్తుంటే 45,000కు పైగా మెజారిటీ ఖాయమంటున్న ఉత్తర వైసీపీ అభ్యర్థి కేకే. అభిమానుల ఉత్సాహంతో కూటమి నేతల్లో బెంబేలు. అధికారంలోకి రాగానే మధురవాడలోని 3,000 ఇళ్ల పట్టాలకు మోక్షం కలిగిస్తా. ఎన్నికల ప్రచారంలో భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా హామీ. కూటమి నేతలు ఎన్ని కుట్రలు పన్నినా భీమిలిలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమంటున్న ముత్తంశెట్టి. ఓటమి భయంతోనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపాటు. అరకు పాడేరులో కూటమి అసెంబ్లీ అభ్యర్థుల నామినేషన్లు. అభివృద్ధి చూసి జనం ఓటేయాలన్న ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. మురళీనగర్లోని సాగర్ నివాసంలో లక్ష్మీనారాయణ స్వామి వారి 31వ కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీదేవి ఛానల్ వ్యవస్థాపకులు దివంగత ఇసుకపల్లి రామకృష్ణరాజు కుమారుడు, సంస్థ ఎండి గణేష్ కుమార్ రాజు దంపతులు, నిర్వాహకులు వాసుదేవ శర్మ దంపతులు కళ్యాణాన్ని జరిపించారు. పాంచరాత్ర ఆగమ విధానంలో కళ్యాణం వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై కళ్యాణాన్ని తిలకించారు. సమస్త సృష్టిలో జీవరాశి అంతటికి ఆయురారోగ్య భోగభాగ్యాలను కలుగజేసే శ్రీ మహాలక్ష్మీదేవికి ఆది మధ్యాంతరహితుడు ఆనంద ప్రదాత శ్రీమన్నారాయణమూర్తి కళ్యాణం ఎంతో వైభోగం. చాంద్రమాన క్రోధినామ సంవత్సర చైత్ర శుద్ధ ఏకాదశి సందర్భంగా లక్ష్మీనారాయణ స్వామివారి 31వ వార్షిక కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. మురళీనగర్లోని సాగర్ నివాసలో కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. శ్రీదేవి ఛానల్ వ్యవస్థాపకులు దివంగత ఇసుకపల్లి రామకృష్ణరాజు కుమారుడు, సంస్థ ఎండి గణేష్ కుమార్ రాజు దంపతులు, నిర్వాహకులు వాసుదేవ శర్మ దంపతులు కళ్యాణాన్ని జరిపించారు. సాగర్ నివాసులో కొలువైన శ్రీ మహాలక్ష్మి లక్ష్మీనారాయణుల వార్షిక కళ్యాణాన్ని వేద పండితులు అరవిల్లి సీతారామాచార్యులు శేషస్వాముల ఆధ్వర్యంలో పాంచరాత్ర ఆగమ విధానంలో వైభవంగా నిర్వహించారు. కళ్యాణ క్రతువులో భాగంగా ప్రాతకాల పూజ, బాలభోగం, నిత్య విశేష పూజలు, విశ్వక్షేణ పూజ, పుణ్యాహవాచనం, కుంకుమ పూజలు జరిపించారు. కళ్యాణోత్సవం కమనీయంగా సాగింది. పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై కళ్యాణాన్ని తిలకించి పులకించారు. శ్రీ ఇసుకపల్లి గణేష్ కుమార్ గారు, అలాగే వారి మిత్రులు అయినటువంటి శ్రీ వాసుదేవ శర్మ గారు ఇవాళ మేము వెళుతున్నటువంటి వైష్ణవులందరికీ కూడా దారి ఖర్చులు ఇచ్చి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని తీసుకుని వచ్చి ఈ సాగర్ నివాసలో కళ్యాణం జరిపించుకునేటటువంటి మహత్తర భాగ్యాన్ని వారి పొందుతూ మాకు ఈ అవకాశాన్ని ఇవ్వాల్సిందిగా दक्षिण हस्तयस्तु शक्तिमन्नं सुन्दरं कोमरमे नम्बारे हृदवार्णं धारयन् देशारुणं राभतं घोरवर्णं महाजं त्वमदयं लोहिराक्षं सप्ताजे सर्वगामदं आत्मानं वासिनं सर्वाणां अक्षरों मुरमे कलोपरिज्ञस्य वयम्ये सहि देवापरिजोनरभापूर्वाहि दासस्वरगतेनतः तदिलायुवाय दृश्यमानः धन्यवादः अग्निजाय क्रिया लुण्डं रोक्ष्य हस्ताय आश्रमगोत्राणां श्री हर्षाचार्य धर्माणां हृदयं नामहम्मे घृतोष्मे करिष्पाञ्चरात्रागमनित्यं षड्वर्षगोत्राणां श्री चरणाचार्य धर्माणां स्वस्तये ईशान्यादि ओम ईशान्याय नमः ओम पट्टिन्यमावाहयामि ओम जयन्तमावाहयामि ओम राष्ट्रपुण्डरीकारे समुद्रचक्रुहारिणे कामन्तिका बहुलजम्बकपाटलाद्य तुलनागजालं क्षीरोर संभवारेण वाहनानुग्रहाय नमः विष्णु प्रक्षालय पादो प्रक्षालय नमः
ఆ రాజాని నిర్వహించే కార్యక్రమాలు అన్వయించుకుని వారు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించినందుకు తమ్ముడు కూడా అందజేసి లోక కళ్యాణార్థం లక్ష్మీనారాయణుల కళ్యాణోత్సవాన్ని గత 30 ఏళ్లుగా ఇసుకపల్లి రామకృష్ణంరాజు కమలనాభుడుల కుటుంబాలు నిర్వహిస్తున్నాయని అర్చకులు శేషశర్మ తెలిపారు. వారి కుమారులు గణేష్ కుమార్ రాజు, వాసుదేవ శర్మ దంపతులు 31వ వార్షిక కళ్యాణోత్సవాన్ని జరిపించడం శుభప్రదమని అన్నారు. ఆగమ పండితుల ఆధ్వర్యంలో కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించామని చెప్పారు. స్వామి అమ్మవార్ల కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. లక్ష్మీనారాయణుల కళ్యాణాన్ని తమ చేతుల మీదుగా జరిపించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని వాసుదేవ శర్మ తెలిపారు. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయిని శ్రీమద్వెంకటనాథాయ నిత్యశ్రీ నిత్యమంగళం శ్రీ లక్ష్మీనారాయణ మందిరం సాగర్ నివాస్ మురళీనగర్ శ్రీదేవి పార్కుకి ఆనుకుని ఉన్న ఈ ప్రాంతంలో అమ్మవారు వేంచేసి 31 సంవత్సరాలు తల్లి ఆరాధనలు అందుకున్నది. ఇందులో భాగంగా శ్రీమాన్ ఇసుకపల్లి రామకృష్ణరాజు గారు, వారి కుటుంబం, కమలనాభ శర్మ గారు వారి కుటుంబం నేతృత్వంలో 31 సంవత్సరాలు ఈ కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉన్నది. ఈ కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ పాంచరాత్ర ఆగమ విధానంలో వివిధ క్షేత్రాల నుంచి వచ్చిన ఆగమ పండితులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా లోక కళ్యాణార్థమై శ్రీ లక్ష్మీనారాయణులని ఆరాధన చేసి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమం నిర్వహణ చేయడం జరిగింది. నిన్నటి సాయంత్రం సంకల్పం ప్రారంభమై నేటి మధ్యాహ్నం పూర్ణాహుతి కళ్యాణ మహోత్సవంతో శ్రీ లక్ష్మీనారాయణ 31వ వార్షిక దివ్య తిరుకళ్యాణ మహోత్సవం పరిపూర్ణమైంది. ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనేటువంటి భక్తులు 50 మందికి అమ్మవారి కుంకుమ, తలంబ్రాలు, శేషవస్త్రం ఇవన్నీ కూడా భక్తులకు ఇవ్వడం జరిగింది. అలాగే భక్తులచే కుంకుమార్చన కార్యక్రమం నిర్వహణ చేయడం జరిగింది. నిన్న సాయంత్రం ప్రారంభమైన కార్యక్రమం ఇవాళ మధ్యాహ్నంతో పూర్తి చేసి వచ్చిన భక్తులందరికీ అన్న సమారాధన కార్యక్రమం చేయడం జరుగుతోంది. ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఇసుకపల్లి గణేష్ కుమార్ రాజు గారు మరియు వాసుదేవ శర్మ గారు వారి బంధుమిత్రుల తారిక నేతృత్వంలో ఈ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహణ చేయడం జరుగుతోంది. శ్రీమాన్ సాగర్ రాజు గారుగా, శ్రీదేవి రాజు గారుగా పేరుగాంచినటువంటి వారి కుటుంబం ఈ అమ్మవారికి జరిగే ఉత్సవం ఏ లోటు రాకుండా జరగాలని సదుద్దేశం చేత సంకల్పించిన కార్యక్రమం అమ్మవారి దయతో, అమ్మవారి కృపతో పరిపూర్ణమైంది. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పాల్గొన్న వారికి, పరోక్షంగా వీక్షించినటువంటి ప్రేక్షకులకి, భక్తులకి అమ్మవారి దగ్గర నుంచి ఆయుర్విభవ భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ఈ చైత్రమాసపు తొలి ఏకాదశి నాడు లక్ష్మీనారాయణ దివ్య దంపతులు తలచిన, అర్చన చేసిన, కళ్యాణం చేసిన సర్వశుభములు జనులకు కలుగుగా కానీ మనపూర్వకంగా పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. స్వస్తి. శ్రీదేవి ప్రేక్షకులందరికీ మా యాజమాన్యం తరఫున ధన్యవాదాలు. 30 ఏళ్లుగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని నిరవధికంగా జరుపుకుంటూ ఈ సంబరాల్లో పాల్గొంటున్న అందరికీ మా ధన్యవాదాలు. అలాగే 31వ సంవత్సరం ఈ నెక్స్ట్ తరం నేను వాసుదేవ శర్మ, మా సహచరుడు గణేష్ కుమార్ రాజు గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుక మాకు మొదటిసారి అయినా మీ అందరికీ సుపరిచితమే. మా చేతులుగా జరుగుతున్నందుకు మేము కృతజ్ఞులుగా భావిస్తున్నాం. ఎన్నో పూర్వజన్మల సుకృతం, మీ అందరి ఆశీస్సులు, సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఇలాగే మాతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కళ్యాణోత్సవం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. శ్రీదేవి అమ్మవారి తలంబ్రాలు, శేషవస్త్రాన్ని మహిళలకు అందజేశారు. సర్వేల ప్రకారం 45,000 మెజారిటీ అనుకున్నప్పటికీ నామినేషన్కు వచ్చిన జనం చూస్తుంటే అంతకంటే ఎక్కువ మెజారిటీతో విజయం సాధిస్తానని ఉత్తర వైసీపీ అభ్యర్థి కేకే రాజు అన్నారు. నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా అట్టహాసంగా ఆయన నామినేషన్ వేశారు. నియోజకవర్గ ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. వచ్చే ఎన్నికల్లో తన విజయం ఖరారైందంటున్న కేకే రాజుతో మా చీఫ్ రిపోర్టర్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. ఉత్తర వైసీపీ ఇన్ఛార్జి కేకే రాజు అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. రాజు గారు మనతో ఉన్నారు. తప్పకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు మా నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు ఆశీస్సులు ఈరోజు నామినేషన్ చేసాం. మీరు చూశారు కదా, ఈ రోజు వరకు నిన్నటి వరకు సర్వేల ప్రకారం విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నిన్నటి వరకు సర్వేల ప్రకారం 45,000 మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈ రోజు దీంతో మెజార్టీ ఎంత అనేది మీరే డిసైడ్ చేయండి. తప్పకుండా ఈరోజు ప్రజలు ఏ విధంగా ప్రజలు స్పందిస్తున్నారనేది తప్పకుండా
ఉత్తరాంధ్రలోనే ఈ నియోజకవర్గంలో తప్పకుండా రికార్డ్ బ్రేకింగ్ మెజార్టీతో కూటమి అభ్యర్థి మేము గెలుపొందబోతున్నాం. కూటమి పార్టీ ఎలా ఓడిస్తారు? కూటమి అభ్యర్థిని ఎలా ఓడిస్తారు? తప్పకుండా మేము పాజిటివ్ ఓటుతో ముందుకెళ్తున్నాం. మేము పని చేసాం, సేవ చేసాం, నిజాయితీగా నిష్పక్షపాతంగా ఈ నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించాం. కాబట్టి మేము గెలుస్తాం. అది అఖండ మెజార్టీతో గెలుస్తాం. అఖండ మెజార్టీతో ఉత్తర నియోజకవర్గంలో ఇప్పటి వరకు సర్వే నివేదికల ప్రకారం చాలా అఖండ మెజార్టీతో తాము విజయం సాధిస్తామని కేకే రాజు చెప్తున్నారు. కెమెరా పర్సన్ గాయతో చిట్టుబాబు ఎస్టీవీ విశాఖ నుంచి. తాము అధికారంలోకి రాగానే మధురవాడలోని 3000 మంది ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తానని, వారికి శాశ్వత రిజిస్ట్రేషన్లు చేసి అందిస్తానని భీమిలి కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జీవీఎంసీ 5వ వార్డులో జోరుగా ఎన్నికల ప్రచారం చేశారు. కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున స్వాగతం పలికారు. మహిళలు కోలాటాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడారు. 2014-19 టీడీపీ హయాంలో భీమిలి నియోజకవర్గానికి స్వర్ణయుగంగా చెప్పారు. త్వరలో కూటమి ప్రభుత్వం రాగానే అభివృద్ధికి పెద్దపీట వేస్తామన్నారు. మధురవాడ సాయిరాం కాలనీలో కళ్యాణ మండపం నిర్మిస్తారని, నీటి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ భవన నిర్మాణ కార్మికులు ఎక్కువగా ఉన్నారని, వారి సంక్షేమ బాధ్యతను తాను తీసుకుంటారని గంటా వెల్లడించారు. 5-7 వార్డుల పరిధిలోని మారికవలస, బోరవాణిపాలెం, పరదేశీపాలెం, రాజగురు కల్ప, వైఎస్ఆర్ కాలనీ, శివశక్తి నగర్, వికలాంగుల కాలనీ, వివేకానంద కాలనీ, గణేష్ నగర్ తదితర ప్రాంతాల్లో గంటా చేపట్టిన ఎన్నికల ప్రచారం ఉత్సవాన్ని తలపించింది. సాయిరాం కాలనీలో కనకదుర్గమ్మ అమ్మవారిని, బోరవాణిపాలెంలోని కోదండరమ్మ ఆలయాల్లో గంటా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డుల కార్పొరేటర్లు, టీడీపీ ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు తదితరులు పాల్గొన్నారు. పూర్తి రిజిస్ట్రేషన్ హక్కులన్నీ కూడా మీకు మేమే కల్పిస్తాం. మా చేతులు కూడా మీకు భవిష్యత్తును ఆదుకోవడం కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ సంక్షేమం కోసం మరి బాబు షూటీ భవిష్యత్తు గ్యారంటీ ఈ 6 పథకాలు తీసుకొచ్చి ఈ రోజున మిమ్మల్ని ఆదుకునే పరిస్థితి తీసుకురావడం. ఎంతో ఆలోచన చేయండి. మరలా ఈ రాష్ట్రం బాగుపడాలన్నా ఈ రాష్ట్రంలోని చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మీ పిల్లలకు ఉద్యోగం. అందరికీ నమస్కారం. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా క్షమించాలి. ఇప్పుడే కార్పొరేటర్ హేమలత చెప్తా ఉన్నారు, మీరందరూ కూడా ఉదయం 8 గంటలకే ఇక్కడి నుంచి ఉన్నారని. అయితే ఇంటి దగ్గర కొంతమంది ఈరోజు పార్టీలో చేరుతున్న నాయకులు కొంతమంది రావడంతో వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని వాళ్ళతో మాట్లాడటం వల్ల కొంత ఆలస్యం అయింది. జరిగిన ఆలస్యానికి అందరూ కూడా క్షమించాలని చెప్పని కోరుకుంటూ, వాళ్ళకి చీర, సారె, పసుపు కుంకుమ పెట్టి, భోజనం పెట్టి, ఇంటికి ఒక ఆడపడి చూస్తే ఎలాగైతే మనం మర్యాద చేసుకుంటామో అలా చేసుకొని ఆ 3000 మందికి ఆ పట్టాల పంపిణీ చేసిన కార్యక్రమం నాకు బాగా గుర్తుంది. 3000 మంది అంటే 1, 2, 3 లేకపోతే 100, 1000 కాదు, అక్షరాల 3000 మందికి సాయిరాం కాలనీలో మనం. కూటమి అభ్యర్థులు తనపై ఎంత దుష్ప్రచారం చేసినా తాను భీమిలి నుంచే పోటీ చేస్తున్నానని వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. నగరాల కార్పొరేషన్ చైర్మన్ పోతన శ్రీనివాస్ ఆధ్వర్యంలో 7వ వార్డు ఆర్టీసీ కాలనీలో జోరుగా ఎన్నికల ప్రచారం చేశారు. వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోతన హనుమంతరావు ఆధ్వర్యంలో 5వ వార్డు సాయిరాం కాలనీ, కొండవాలు ప్రాంతంలో ప్రతి ఒక్కరిని కలిసి తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో ఆయన దూసుకుపోతున్నారు. తీన్మార్, డీజే డాన్సులతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మంగళహారతులతో మహిళలు స్వాగతం పలుకుతున్నారు. స్వచ్ఛమైన పాలన అందించిన వైసీపీకి అండగా నిలవాలని ముత్తంశెట్టి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మారుతి ప్రసాద్, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. భీమిలి నియోజకవర్గం మధురవాడలో ఈ ఆర్టీసీ కాలనీ మలయపాలెంలో ప్రచారం చేయడం జరుగుతుంది. అలాగే సచివాలయంలో ముఖ్యంగా ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల
చాలా నమ్మకంతో ఉన్నారు. లక్కగా అఖండ స్వాగతం మరొకరు ఆదరణ చూపిస్తున్నారు. తప్పనిసరిగా వారి ఆదరణటువంటి గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుని మరి జగన్మోహన్ రెడ్డి గెలుచుకుని ప్రభుత్వాన్ని తెలియజేస్తుంది. అలా దీవుల్లో కూడా లక్షల మేడకి గెలిచి వారి బహుమతులు ఇస్తున్న జగన్మోహన్ తెలియజేస్తుంది. ఎందుకంటే ఇవాళ వాళ్ళు ఎన్ని పార్టీలు కూటమి పెట్టినా, ఎన్ని చెన్నికలు చేసినా, ఎన్ని మతలను చేసినా ప్రజలు మాత్రం జగన్ గారి కుటుంబం సిద్ధంగా ఉన్నారు. 2,700 కోట్లతోటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. సో ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి ఇప్పుడు ఏదో జస్ట్ రీసెంట్గా ఒక 4 రోజుల క్రితం వచ్చాడు. వాళ్ళు నామినేషన్ చేసి 4 రోజులు ఎమ్మెల్యే అయిపోదాం అనుకుంటున్నాడు. మరి 5 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము కష్టపడి పగల రాత్రి ప్రజలకు అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చినా, ఏ కష్టమైనా, ఏ సుఖమైనా చేసిన మాట అవసరం. అలా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరి నేను కానీ తప్పనిసరిగా ఎక్కడ కూడా ఎలాంటి అవినీతి లేకుండా, ఎలాంటి ఆరోపణలు లేకుండా 5 సంవత్సరాలు పరిపాలన చేస్తాం. రెండోది పార్టీ అంటే చూడకుండా అందరికీ మంచి చేస్తాం. కాబట్టి తప్పనిసరిగా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు. తప్పనిసరిగా మళ్ళీ అక్కడ గడికి గెలిచి ఇక్కడి నుంచే మళ్ళీ విశాఖ నుంచి పరిపాలన రాజ్యం చేపట్టారు. అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పలువురు అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కూటమి అభ్యర్థులతో పాటు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నామినేషన్ సందర్భంగా పాడేరులోని ఐటీడీఏ కలెక్టర్ కార్యాలయాలు కిటకిటలాడాయి. అరకు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు, పాడేరు కూటమి అసెంబ్లీ అభ్యర్థి కిల్లో రమేష్ నాయుడులు పాడేరులో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత హాజరై కేడర్లో ఉత్సాహం నింపారు. హుకంపేట మండలం గడుగుపల్లి నుంచి వందలాది వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్ షో నిర్వహించారు. కేంద్రం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి కూటమి అభ్యర్థులను ఆశీర్వదించాలని ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, మాజీ ఎమ్మెల్సీ మాధవులు కోరారు. ఎంపీగా మనకు అనేక సేవలు అందించిన నరేంద్ర మోడీ గారి దూత మన కొత్తపల్లి గీత గారు మన పార్లమెంట్ కి పోటీ చేస్తున్నారు. అరకు పార్లమెంట్ యొక్క అభివృద్ధి శరవేగంగా జరగాలి అంటే మనందరికీ మన గిరిజన హక్కులు కాపాడాలంటే మనందరం కూడా తప్పనిసరిగా మన ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత గారికి ఓటు వేయాలి. కొత్తపల్లి గీత గారి గుర్తు కమలం పువ్వు గుర్తు. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆర్థిక లావాదేవీలు, ఖర్చులు, ఇతర వ్యయాలపై పటిష్ట నిఘా ఉంచాలని రాష్ట్ర వ్యయ పరిశీలకులు నీనా నిగం జిల్లా అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ఆర్థిక లావాదేవీలు, నగదు పట్వాడా, బహుమతులు, ఇతర వస్తువుల తరలింపు, మద్యం రవాణా తదితర అంశాలపై నిఘా పెట్టాలన్నారు. ఎన్నికల ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకులతో కలిసి ఆయన విశాఖ చేరుకున్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మల్లికార్జున, సిపి రవిశంకర్, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ తదితరులు పాల్గొన్నారు. జిల్లాల్లో ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్టు కలెక్టర్ వివరించారు. That is cash gifts, freebies, anything, whatever, liquor, these type of the things which can be given to voters to influence the votes. They are totally banned, and illegal expenses. Necessary action has to be initiated. If you find that some illegal expenses have been done by any candidate or any party, so necessary lawful action has to be initiated. The district election officers, returning officers, and all the state expenditure observers, and also will guide the enforcement agencies of all the districts on how the model code of conduct is being implemented, especially with regard to the expenditure monitoring. So we also look forward to the precious and valuable guidance from Honorable Special Expenditure Observer. Madam, will you give initial remarks, or else we will take forward the district political environment. So go to next slide. విశాఖ జిల్లా పరిధిలోని 5 అసెంబ్లీ స్థానాలకు శుక్రవారం రెండో రోజు 22 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయా నియోజకవర్గాల ఆర్ఓ కార్యాలయాల్లో మొత్తం 27 సెట్ల నామినేషన్లు సమర్పించారు. రిటర్నింగ్ అధికారులు అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలు స్వీకరించారు. ఇదిలా ఉండగా విశాఖ దక్షిణ, గాజువాక నియోజకవర్గాల పరిధిలో రెండో రోజు కూడా ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. విజయనగరం పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు నామినేషన్ వేశారు. స్థానిక అశోక్ బంగ్లాలో సమావేశం నిర్వహించిన అనంతరం
జిల్లా కలెక్టరేట్కు భారీ జనసందోహంతో ర్యాలీగా వెళ్లారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, మాజీ స్పీకర్ ప్రతిభా భారతి, విజయనగరం అసెంబ్లీ అభ్యర్థి పోసుపాటి అతిథి విజయలక్ష్మి, ఎచ్చర్ల అభ్యర్థి నడుకుతటి ఈశ్వరరావు తదితరులు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రిటర్నింగ్ అధికారికి కలిశెట్టి అప్పలనాయుడు నామినేషన్ పత్రాలు అందజేశారు. ముఖ్యమంత్రి జగన్ ను ఈ ఎన్నికల్లో ఓడించకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుందని ఉత్తర బీజేపీ అభ్యర్థి పెనుమత్స విష్ణుకుమార్ రాజు ప్రజలకు పిలుపునిచ్చారు. జీవీఎంసీ 49వ వార్డులో జోరుగా ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే విశాఖను గంజాయికి అడ్డాగా మార్చారని ఆరోపించారు. ఏకపక్షంగా రాష్ట్రాన్ని పాలిస్తూ అడ్డంగా దోచుకుంటున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి కనీసం 15 సీట్లైనా వస్తాయో రావో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. కౌంట్ డౌన్ వైసీపీ మొదలైందని మే 13న జరిగే ఎన్నికల్లో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు. సిపి అవ్వచ్చు, ఇంకా కొత్త కొత్త పార్టీలు కూడా పుట్టుకుని వచ్చినాయి, అవి కూడా అవ్వచ్చు, లేకపోతే కాంగ్రెస్ గొప్ప వాళ్ళు కూడా. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకసారి ఇక్కడ కనుక ఆంధ్ర రాష్ట్రంలో కనుక వస్తే మొత్తం సర్వనాశనం అయిపోతుంది, ఎడారి అయిపోతుంది అనేది ఖాయం. విశాఖపట్నానికి గంజాయి హబ్గా మార్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే మద్యపాన నిషేధం చేస్తామన్నారు, చేయకుండా చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అరాచకాలు ఆయన డైరెక్ట్గా చేయకపోయినా మిగిలిన వాళ్ళ చేత అరాచకాలు జరుగుతున్నప్పటికీ కూడా మౌనంగా ఉంటూ ఏ విధమైన అభివృద్ధి లేకుండా, ఉద్యోగులు లేకుండా, ఎవరికి కూడా ఉద్యోగం లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఈయన ఎప్పుడు పోతారా జగన్మోహన్ రెడ్డి గారు, ఎప్పుడు మాకు 13వ తారీఖు మే వస్తుందా, మా యొక్క ఉక్రోషము ఆకాంక్ష నెరవేరుద్దాము బ్యాలెట్ పేపర్లు అని చెప్పి చాలామంది అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మే 13వ తారీఖు దయచేసి కులాలకి, మతాలకి, రాజకీయ పార్టీలకి అతీతంగా ఈసారి మనము వైఎస్ఆర్సీపీని ఓడించవలసిన అవసరం ఉంది అని చెప్పి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, నార్త్ నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు భారతీయ జనతా పార్టీ తరఫున, మిగిలిన జనసేన, టీడీపీ పార్టీలు వారు మాకు పూర్తి మద్దతునిస్తూ మేము ఇక్కడ నుంచున్నాము. అట్లాగే భరత్ గారు ఎంపీ క్యాండిడేట్ కింద వారు నుంచున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ వారికి పూర్తిగా మద్దతునిస్తున్నాయి. కాబట్టి ఉమ్మడి అభ్యర్థుల్ని దయచేసి గెలిపించి మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కూడా మీరు పాల్పంచుకోవాల్సిందిగా అందరికీ. మురళీనగర్ సాగర్ నివాస్లో వైభవంగా 31వ లక్ష్మీనారాయణుల కళ్యాణోత్సవం. ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు చేసిన పండితులు. జనం అభిమానం చూస్తుంటే 45,000కు పైగా మెజారిటీ ఖాయమంటున్న ఉత్తర వైసీపీ అభ్యర్థి కేకే. అభిమానుల ఉత్సాహంతో కూటమి నేతల్లో బెంబేలు. అధికారంలోకి రాగానే మధురవాడలోని 3,000 ఇళ్ల పట్టాలకు మోక్షం కలిగిస్తా. ఎన్నికల ప్రచారంలో భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా హామీ. కూటమి నేతలు ఎన్ని కుట్రలు పన్నినా భీమిలిలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమంటున్న ముత్తంశెట్టి. ఓటమి భయంతోనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపాటు. అరకు పాడేరులో కూటమి అసెంబ్లీ అభ్యర్థుల నామినేషన్లు. అభివృద్ధి చూసి జనం ఓటేయాలన్న ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్. నమస్తే.